ఎక్కడ ఇవాళ రోజున ఏముందండి ఇవాళ ఒక పేదవాడి కుటుంబంలో పేదవాడికి సంబంధించి వాడు మందు దాగి అలవాటు పడిపోయి వాడి పెళ్ళాం కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషిస్తున్నటువంటి రోజుల్లో అదే సందర్భంలో మధ్యతరగతోడికి వీడు రాత్రి పగలు కష్టపడి ఇంటికి వెళ్ళి చేసిన భార్య ఎవరితో చూస్తోంది సినిమాల్లో ఉన్నటువంటి ఆ హీరో గారు చూపించే ఆ హీరోయిన్ గారి నగలు సినిమాల్లో హీరో గారు 24 గంటలు ఆవారాయదోలాగానే తిరుగుతుంటాడు కానీ వాడికి అకస్మాత్తుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తుంది లేకపోతే కనుక అకస్మాత్తు కోటీశ్వరుడు అయిపోతాడు నిజ జీవితంలో ఇట్లా సాధ్యమవుతుందా ఆ దరిద్రపు సినిమాలు చూసిన మనందరం ఈ యువత ఏం చేయాలి చదువు అనుకునే కాలేజీలోకి పోయిన దగ్గర నుంచి ఆడు చదవాలనుకోవట్లే ఎవడో ఏ అమ్మాయి వెనకాల తిరుగుదాం ఇదే పని తయారవుతుంది స్కూల్ దశలో నుంచి మందు తాగేటటువంటి పరిస్థితి సినిమాల మూలంగా కదా పుట్టుకొచ్చి సాంస్కృతిక విధ్వంసం చేస్తున్నారు వీళ్ళు తూనిగా పాటలతో ఇప్పుడు 5th క్లాస్ నుంచినే ప్రేమలు పుట్టించేశారు వీళ్ళు చేసిన సాంస్కృతిక విధ్వంసంతో పోలిస్తే ఆడెంతండి సమాజానికి ఆడి నష్టపరిచింది వాడు వీళ్ళని నష్టపరిచాడు కానీ అబ్బాయి తన మేధాశక్తిని దుర్వినియోగం చేశాడు ఖచ్చితంగా నేను అంటుండే అతను ఏంటంటే నేను చెప్పింది ఇదే సినిమాలో నువ్వు హీరోయిజంగా చూపెట్టింది అతను హీరో అయ్యాడు ఇప్పుడు నువ్వు ఇది తప్పని చెప్పు పుష్పాలో ఎందుకు చివరికి కూడా అది ఇదివరకు పాత రోజుల సినిమాలు ఎట్లా ఉన్నాయండి పాత రోజుల సినిమాల్లో ముందు మందు దాగి లేకపోతే తప్పుడు పని చేసినోడు ఆ తర్వాత మారతాడు మార్చడం సినిమా